హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అండి. కాబట్టి 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్ చూసే ముందు సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి 3 నెలల పాటు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ కల్పించే విధంగా డిజిటల్ బడీ ప్లాట్ఫామ్ వారు ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో మీరు జాయిన్ అవడానికి 23,600 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్ని అంశాలపైన మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 5 ల్యాండ్స్ హెచ్ఆర్ అనేటువంటి కంపెనీలో 15,000 రూపీస్ శాలరీ ఆఫర్ చేస్తూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 100% ప్లేస్మెంట్ అయితే కల్పించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. మినిమం 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ డిపార్ట్మెంట్లో, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజెస్ అనేటువంటి డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులను కూడా రిలీజ్ చేశారు. సో ఇందులో చూడండి, జనరల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జేఎస్ఏ పోస్టులకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇంకా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 6 వేకెన్సీ, స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్లో 3 వేకెన్సీ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ పోస్టులు 6 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇవి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టులు అనమాట. సో స్టార్టింగ్లో మీకు ఇక్కడ బేసిక్ పే 36,000 రూపీస్ ఉంటుంది. దీనితో పాటు డిఆర్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా మీకు కల్పిస్తారనమాట. అయితే మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్తో పాటు స్టెనోగ్రాఫర్ పోస్టులను కూడా రిలీజ్ చేశారు. స్టెనోగ్రఫీ వచ్చినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. మినిమం 18 సంవత్సరాల వయసు ఉండాలి. ఈ జాబ్స్కి 47,415 రూపాయలు శాలరీ అయితే ఇస్తారండి. అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని మోర్ దాన్ 50,000 రూపీస్ వరకు మీకు స్టార్టింగ్లోనే శాలరీ అయితే వస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 26th మే నుంచి 24th జూన్ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు 1 మంత్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. మీరు హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ని మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అవసరం లేదని ఇక్కడ మనకి ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ జేఎస్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి 10+2 క్వాలిఫికేషన్ నుండి స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలండి. స్టెనోగ్రఫీ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్తో పాటు మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. సో ఇక్కడ చూడండి, మనకి ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 10+2 స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 2 hours 30 minutes మనకి ఎగ్జామినేషన్ టైం అయితే ఇస్తారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 3 hours and 20 minutes వరకు టైం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఉంటుంది. పేపర్ 1 90 minutes ఉంటుంది. ఇది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఈ పేపర్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు.
తర్వాత పేపర్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50-50 క్వశ్చన్స్ చొప్పున 150 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. ఒక మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఈ పేపర్కి సంబంధించి. తర్వాత మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్, ఓకే, ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అదే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ప్రిపరేషన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ చూసుకుంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి అది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. తర్వాత పేపర్ 1, పేపర్ 2లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసుకుంటే దీనికి కూడా ఇక్కడ 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. 200 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 200 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ స్టెనోగ్రఫీకి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో అయితే 50 మినిట్స్ టైం డ్యూరేషన్. సో ఈ విధంగా మీకు డిక్టేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ nio.res.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి 24th జూన్లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.